నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో అన్నా బూస్ బంప్స్ వస్తున్నాయి అన్న, బూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ మాట కోసం 10 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాం. సంతోషంతో గుండెలు నిండిపోయాయి అన్న, గుండెలు నిండిపోయాయి. నిర్వహిస్తానని భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మాకు ఆ నమ్మకం ఉందన్న, నువ్వు మాకు మేలు చేస్తావనే ఆ నమ్మకం మేము బతికొండగా ఎప్పుడూ కోల్పోలేము. జై జనసేన. పవన్ కళ్యాణ్ నిన్ను మాట్లాడినారా? అసలు మీరు నాయకులని మర్చిపోయి అనరాని మాటలన్నీ అంటారా? ఆడికి తిక్కరేగింది, దోలు తీర్చేశాడు కదా రిజల్ట్. మీరేం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. అసలు వ్యక్తిగత విమర్శలు చేయడంలో ఫస్ట్ ఉంటారు అనమాట. సీఎంకి కూడా బుద్ధిలే. ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడికి వచ్చినట్టు. జగన్ సార్ చిటికెలో వెంట్రుకలు పీకిలేవని చెప్పు. జగన్ గారి వేలు మీద ఉన్న ఎంట్రికను కూడా పీకవలసిన అవసరం ఏముందమ్మా నీకు? అసలు ఎవరికైనా ఏముంటుంది? అతని ఎంట్రికలతో ఇతరులకి ఏం పని ఉంటుంది? అతను వెళ్ళి గీక్కోవాలి బ్లేడ్తోనో దేనితోనో. ఇప్పుడు దేనితో గీక్కుంటాడు, తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరే చూస్తారు. జగన్ గారి చెయ్యి ఎంట్రిక మీద ఉన్న చెయ్యి మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేరా? ఏం మాట్లాడతారయ్యా. అయినా గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు రావడం ఏంటి? మనిషి అన్నట్టు అప్పుడు ఏజ్ పెరగదా? నీకు పెరగలే, నువ్వు బలిసావు, గేద బలిసినట్టు బలిసావు. దేనికి? నోరేసుకొని పడిపోవడానిక? ఇప్పుడు వెళ్ళి పడిపో, వాళ్ళు తీర్చేస్తారు జనాలు. ఏంటి నాలుగు చీరేస్తావా? నువ్వు ఒక కాపు అయి ఉండి ఒక కాపు నాయకుడిని తిడుతున్నావు, సరే పక్కనెట్టు. అయినా నువ్వు కాపు నాయకుడిని తిట్టడానికి ఇంత కారణం పవన్ కళ్యాణ్ చెప్పు చూపించాడనే కదా. అయినా అమానుష్యంగా ఒక మనిషి మీద ఎందుకు పడిపోతారు మీరు? వైజాగ్లో అతను ప్రచారం చేసుకోవడానికి, పరామర్శించడానికి వచ్చాడు. నోవట్లోకి వెళ్ళిపోయి మరి బెదిరించే అంత స్వేచ్ఛ, అసలు అంత నీచమైన రాజకీయం చేయవలసిన అవసరం ఏమొచ్చిందిరా? ఎవరికైనా ఒక హద్దు ఉంటుంది. మనిషి ఓపిక పట్టినంత వరకు పడతారు. ఒకవేళ అదే మిస్ అయితే రేంజ్ ఇలా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు హద్దులు దాటిపోతే అవతల ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఒరే భోగి రమేష్, నీకెందుకు రా ఇవన్నీ? అసలు ఇంకా జీవితంలో నువ్వు ఎప్పుడైనా ఎలక్షన్లోకి వస్తావా మళ్ళీ? పిల్లల గురించి అది వ్యక్తిగత విమర్శనలు ఎందుకురా నీకు? ఏంటి మీ నాయకుడికి పట్టిన సైకో విజన్ నీకు కూడా పట్టేసిందా ఏంటి? అసలు ఎందుకురా ఇలా పడిపోయారు? అంటే ముందే తెలుసా పవన్ కళ్యాణ్ వల్లే మనం ఓడిపోతున్నాం, పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ ఆపేయాలి అనేసి.
పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా. యాక్టర్వా లేకపోతే రాజకీయ నాయకుడురా? నువ్వు ఇలా ఏదైతే కాలర్లా ఎగరేస్తే ఇలా ఎగరేస్తే ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళి ఇప్పుడు ఛాన్సులు అడుక్కుంటావో ఏది అడుక్కుంటావో అడుగు. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలు కానీ కక్ష సాధింపులు కానీ చేయొద్దు అన్నాడు రోయ్. నాకు తెలిసి మళ్ళీ నువ్వు సినిమాలు చేసుకోవచ్చు. అది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం. నువ్వు రాజకీయంలోనే లేవు, నీకెందుకురా ఇవన్నీ? ఏదో చేస్తే ఇండైరెక్ట్గా చేస్తున్నా సరే తెలియనట్టు ఉండాలి. అయినా అప్పటికే చాలామంది తన్నారు అనుకో. ఎమ్మెల్యే కాలేదమ్మా, మా పార్టీలో కూడా ఎవరు లేరు, ఒకలే ఉన్నారు, అది కూడా మీరు లాగేసుకున్నారు. ఇప్పుడు 21కి 21, 2 ఎంపీలకు 2 ఎంపీలు వచ్చాయి. మీరు 175 పోటీ చేసి కనీసం 75 కాదు కదా, పవన్ కళ్యాణ్ అన్నట్టు 15 కిందన పడేస్తానన్నాడు, పడేశాడు. అదే అధపతాళానికి తొక్కడం అంటే అర్థమైందా? 11 వచ్చాయి, 2 ఒకట్లు. అర్థమైందా? నోరేసుకొని పడిపోతుంది, నోరేసుకొని. మాత్రం దత్తపుత్రుడు గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ఒరే ఎదవ, ఒరే సన్నాసిన ఎదవ. అసలు నువ్వు రాజకీయ నాయకుడు అయినా సరే ఒక సీఎం చేయవలసిన మాటల, ఒక సీఎంగా మాట్లాడవలసిన మాటల, అందులో నీ ముందున్న వాళ్ళందరూ స్టూడెంట్స్ రా, ఫకీర్ నా ఎదవ. అయినా ఎంతోమంది ఎన్నోసార్లు మీకు కౌంటర్లు ఇచ్చినా అవన్నీ పట్టించుకోరు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం కూడా అవ్వలేదు, కొన్నిటి దగ్గర అగాత్యాలు, కొన్నిటి దగ్గర దోపిడీలు, దౌర్జన్యాలు అవుతున్నాయి అనేసి ఓ ఏమని మెసేజ్లు ఎట్టేస్తావు, మెసేజ్లు ట్విట్టర్లో. నీకే ఉంది ట్విట్టర్ అకౌంట్. మరి నువ్వు రాజకీయంలోకి వచ్చి ఇలా మాట్లాడడం, అసలు నీకు రాజకీయమే రాదని అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అయితే అదంతా పక్కనెడితే నువ్వు సీఎంగా ఉండి ఏం పీకవరా? ఒకటిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఏం చేసావు? ఆడికి పదవులు ఇచ్చా. నీకన్నా ఈ దరిద్రమే బెటర్ కదరా. నీకన్నా ఒక 18 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రోడిని అమానుష్యంగా తోటలోకి తీసుకెళ్ళి కాల్ చేస్తే నువ్వేం చేసావు? కనీసం ఎంక్వైరీ చేసావా? నీకన్నా ఇదే బెటర్ కదా. వాళ్ళు చేస్తున్న కోపాన్ని, వాళ్ళకున్న నీ మీద ఉన్న కక్షని, అవన్నిటిని నీ పోల్స్ని ఎరగొట్టడం, ఇలాగ బయట వస్తువులు మాత్రమే పగలు కొడుతున్నారు, ఆ కోపాన్ని దించుకుంటున్నారు. నువ్వు మనుషులను చంపించావు కదరా. నీకేడు గులకరాయి తగిలిందా? నీ బొంద దోల. ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. అయినా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళతో నీకేంట్రా సంబంధం? నువ్వు రాజకీయం చేస్తున్నావా, బోక పనులు చేస్తున్నావురా? వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పిల్లలు, ఎన్ని సంవత్సరాలకు మారుతారు? ఇదే నువ్వు అకౌంటబిలిటీ ఉన్నావా ఏంటి పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత బాధ్యతను తీసుకొని అకౌంటబిలిటీ చేస్తున్నావా నువ్వు? పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే నువ్వు కూడా చేసుకోరా. అయినా భారతీ తప్ప ఇంకెవడైనా వస్తుందా నీకు? సైకో. ఆ భారతీని నీ దగ్గర నుంచి వెళ్ళిపోకుండా ఉండడానికి నువ్వు ఎంతగా దిగజారుతున్నావో నీ అంతరాత్మకే తెలుస్తుంది. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయటే. అర్ధపాతాళానికి గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కుపడేశాడు. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవులే, man called Pawan Kalyan. 100% strike rate. విన్నావా? 100% స్ట్రైక్ రేట్. ఈ భారతదేశంలోనే కని విని ఎరగని రిజల్ట్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు వరకు ఎవడు సాధించలేనన్న ఓటింగ్ శాతం. ఇప్పుడు ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లలోని గెలవడం అంతే మామూలు విషయం కాదు రే. నీకేం తెలుస్తుంది ఇవన్నీ? ఆడికి ఇంతమంది పిల్లలు ఉన్నారు,
నాకు లేరు. అదే కదా నీ బాధ్యత. నీ 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 ఆలోచన అంతా అంతే, అలాగే ఉంటుంది. ఒక మనిషిని ఎలా కించపరచాలో అనేది కోచింగ్ తీసుకున్నావేమో ఈ 5 సంవత్సరాల్లో. కానీ మనుషులకి బాగలేదు అంటే అసలు నిలబడడమే నేర్చుకోలేదు. రైతులు ఎంతోమంది కౌలు రైతులు చనిపోతే కనీసం వాళ్ళు మా లెక్కల్లో లేరని తీసి పడేశారు. వర్షాలకి పంట పొలాలు కొట్టుకుపోతుంటే హెలికాప్టర్లో వచ్చి చూసేస్తావా? బాగానే చూసా. ఏంటి లాస్ట్ అండ్ ఫైనల్గా అసెంబ్లీ గేట్ కూడా తాకనేమా? అవులే, నీకన్నా ముందు కూర్చుంటాడు అసెంబ్లీలోని. ఇప్పుడే వెళ్ళి గొద్దు చూడు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడిగా నీకన్నా ముందు సీట్లో కూర్చుంటాడు. అర్థమైందా?